గిరిధర్ గారు, మరో విషయం ఏంటంటే H1B వీసాకి సంబంధించి గతంలో నామినల్ ఛార్జీలు ఉండేవి. అవి ఆయా కంపెనీలు ఎవరైతే ఉద్యోగుల్ని చేర్చుకుంటారో ఆయా కంపెనీలు భరించేవి, ఐటీ కంపెనీస్. కానీ ఇప్పుడు మాత్రం $1,00,000 రెన్యువల్ రుసుముగా ఆయన ఉత్తర్వులు ఇచ్చేసేసారు. అంటే ఇది పొమ్మలేక పొగబెట్టడమేనా? దీనివల్ల చాలా అమెరికాలో భయాందోళన పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, భారత్ నుంచి వెళ్ళిన ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు, అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఓన్లీ మేకపోతు గాంభీర్యంగా చూడాలా, లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి అంటే ఈ కంటిన్యూ చేస్తాడా ట్రంప్ అనేది పెద్ద చర్చ నడుస్తోంది. అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. దీంట్లో $1,00,000 అన్నది రెన్యూ చేయడానికి అటువంటి కేసులో అది వర్తించదు. ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి అది వర్తించదు. వాళ్ళది మళ్ళీ రేపు రెన్యూ వచ్చినా ఈ $1,00,000 వాళ్ళకు వర్తించవు. ఇది క్లారిఫికేషన్ వచ్చింది. రెండు, వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజు ప్రతి సంవత్సరము $1,00,000 కట్టాలి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, అది అక్కర్లేదు. మీరు H1B వీసా అప్లై చేసినప్పుడు కొత్త కేసు కావాలన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి, అంతకుమించి అక్కర్లేదు అని అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ రెండు క్లారిఫికేషన్ మనకు వచ్చేసినాయి. మూడో విషయం ఏంటంటే కనుక కొత్తగా వచ్చేటువంటి వాటికి మాత్రమే అప్లై అవుతాయి, గతంలో ఉన్న వాటికి దేనికి అప్లై అవ్వవు. గతంలో ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళకి అప్లై అవ్వదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ క్లారిఫికేషన్స్ వచ్చినాయి. కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీన్ని H1Bని దుర్వినియోగం చేశారు కంపెనీలు ఇక్కడంతా కూడాను. వాళ్లకు లోకల్ గా అమెరికన్ ఉద్యోగులని పెట్టుకోకుండా తక్కువ ధరలో వస్తున్నారు కాబట్టి H1Bని వాడుకున్నారు. దాంతో ఇక్కడ చాలా మంది తెల్ల జాతి వాళ్ళకి, అమెరికన్స్ కి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళు. అందుకని దీని మీద ఇటువంటి నేను చర్యలు తీసుకుంటానని చెప్పారు. దాంట్లో కొంత సత్యం లేకపోలేదు. దాని ముఖ్య ఉద్దేశం H1B తీసుకొచ్చినప్పుడు ఉద్దేశం ఏంటంటే అమెరికాలో లేనటువంటి టాలెంట్ వాళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ స్టెమ్ అంట, మనకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, STEM, ఈ స్ట్రీమ్స్ కి సంబంధించినటువంటి కావాల్సినన్ని సంఖ్యల్లో వాళ్ళకు పనిచేసేటువంటి వ్యక్తులు లేరు. అందుకని ఈ H1B వీసా అనేది పెట్టారు. H1B వీసా ప్రోగ్రామ్ తోటి ఆ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు, అమెరికాలో లేనటువంటి వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవచ్చు. అది దాని ఉద్దేశం. కానీ చాలా కంపెనీలు ఏం చేశాయంటే లాభాల కోసం చెప్పేసి లోకల్ అమెరికన్స్ ని ఉద్యోగాన్ని తీసేసి H1B తోటి భారతదేశాన్ని తెచ్చుకున్నారు. సో అది దుర్వినియోగం జరిగింది, అది కూడా మనం ఒప్పుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ దాన్ని కోట్ చేస్తున్నారు. కానీ అమెరికాలో ఈరోజు స్టెమ్ కి సంబంధించిన టాలెంట్ చాలా తక్కువ ఉంది. అందుకని భారతదేశం చాలా కీలకం. ఈరోజు చూస్తే వాళ్ళ మొత్తం టెక్నాలజీ కంపెనీలు అన్ని కూడాను భారతీయులే అక్కడ దాని సిఇఓలుగా ఉంటున్నారు. మనకు సత్యనారాయణ కావచ్చు, మనకు సుందర్ పిచాయ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఆల్మోస్ట్ మేజర్ కంపెనీస్ అన్ని కూడా మన వాళ్ళే ఉన్నారు. అది H1B నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే దాని ఆ పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు అమెరికా ఇన్ఫాక్ట్ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టి $1 బిలియన్ కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళలో నంబర్ 1 భారతీయులే అమెరికాలో. కాబట్టి అది అమెరికాకు చాలా లాభసాటిగా ఉంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ దాన్ని తిరగరాసి ఇబ్బంది పెడితే కనుక వ్యక్తిగతంగా మన పిల్లలకు కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతదేశానికి లాభమే లాంగ్ టర్మ్ లో, అది మనం అర్థం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ లో కొంత నష్టం ఉంటుంది. ఎందుకంటే మనకు వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రతి నెల వాళ్ళు వెనక్కి వాళ్ళు డాలర్లు పంపించేవాళ్ళు. వాళ్ళకు ఆదాయం ఏదైతే వస్తుందో, అక్కడ జీతాలు ఏవొస్తున్నాయో అవన్నీ మళ్ళీ మన దేశానికి పంపించేవాళ్ళు. మనకి రెమిటెన్సెస్ వచ్చేవి, ఫారెన్ రెమిటెన్సెస్ వచ్చేవి. ఇన్ఫాక్ట్ గత 2 సంవత్సరాలుగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. విదేశాలకు వెళ్ళినటువంటి భారతీయులు మన దేశానికి పంపించినటువంటి రెమిటెన్సెస్ $100 బిలియన్ పైబడి గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాంట్లో కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉన్నది, కాదనట్లేదు. కానీ టాలెంట్ ఈరోజు అమెరికాకు వెళ్లకుండా భారతదేశంలో ఉండేటువంటి అవకాశాలు పెరిగాయి. రెండు, మనకు గతంలో మన కంపెనీలని ఇన్ఫోసిస్ కావచ్చు, మనకు విప్రో కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, TCS కావచ్చు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను చెప్పుకోబడ్డటువంటి కంపెనీలన్నీ కూడా ఏవి ఐటీ కంపెనీలు కావు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏవి ఐటీ కంపెనీలు కావు. అవన్నీ ఏంటంటే కనుక హ్యూమన్ రిసోర్స్ కంపెనీలు. వాళ్ళు రిక్రూట్ చేసి జీతాలు ఇస్తారు, కానీ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ KRAలు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు, వాళ్ళ ఉద్యోగంలో ఉంచాలా, తీయాలా, ప్రమోషన్ ఇవ్వాలా, వాళ్ళకి బోనస్లు ఇవ్వాలా, వాళ్ళ క్లయింట్స్ నిర్ణయిస్తారు. సో మీరు ఇన్ఫోసిస్ కానీ, మనకు
సత్యం కానీ టీసీఎస్ కానీ ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళండి, వెళ్తే మీకు అర్థమవుతుంది. అవును. బయటేమో ఇన్ఫోసిస్ అని బోర్డు ఉంటుంది, కింద రిసెప్షన్ లో అవును. ఇన్ఫోసిస్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే కనుక మీ యాక్సెస్ కార్డు పనిచేయదు అక్కడ. అది సిస్కో ఉండొచ్చు, నెక్స్ట్ 2 ఫ్లోర్లు సిస్కో ఉండొచ్చు. సిస్కో యాక్సెస్ కార్డు సపరేట్ గా పెట్టుకోవాలి. అదంతా కంప్లీట్ సిస్కో నడిపిస్తుంది. ఇంకో 5 ఫ్లోర్స్ వెళ్తే మీకు మైక్రోసాఫ్ట్, ఇంకెక్కడో గూగుల్ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీలో డైరెక్ట్ గా వాళ్ళు స్టాఫ్ ని రిక్రూట్ చేయలేరు. కాబట్టి రిక్రూట్ చేస్తే వాళ్లకు సోషల్ సెక్యూరిటీ అక్కడంతా అమెరికాలో కట్టుకోవాలి. కాబట్టి ఇన్ఫోసిస్ పేరు ముందర పెట్టారు. ఇన్ఫోసిస్ కి ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసినటువంటి ఈ ఐటీ ప్రొఫెషనల్స్ కి ఎటువంటి సంబంధము లేదు, మొత్తం ఆ కంపెనీలు నిర్ణయిస్తాయి. కాబట్టి వీళ్ళు ఒక జస్ట్ హ్యూమన్ రిసోర్స్ వ్యక్తులని ప్రొవైడ్ చేసేటువంటి ఒక సంస్థలుగానే పరిగణించాలి వీళ్ళను. అంటే మనం ఇంకొక దేశానికి ఊడిగం చేస్తున్నాము, టెక్నాలజీ కూలీలను సరఫరా చేసేటువంటి కంపెనీలు ఇవి, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి ఈ రోజు అది మారబోతుంది. వాళ్ళకు ఊడిగం చేసి వాళ్ళకు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆ టాలెంట్ మన దేశంలో కనుక ఆగిందంటే బహుశా మనం ఈ గూగుల్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి, ఇన్స్టాగ్రామ్ లాంటివి మనం కూడా చాలా అద్భుతంగా ఈరోజు తీసుకురావచ్చు. ఈ రోజు వెంబు ఒకటి ఆయన తీసుకొచ్చినటువంటి జో ఏదైతే ఉందో ఆ టూల్ కిట్ దాన్ని ఛాలెంజ్ చేస్తోందంటే రేపటి రోజు వీళ్ళందరూ ఇక్కడే ఉంటే కానీ ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ దేశంలో డెవలప్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది మనకే మంచిది, అమెరికాకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. టెంపరీగా మన వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, తప్పదు. ఒక విధంగా మంచిదే అని నేను భావిస్తాను నేను. ఎందుకంటే ఎవరో కంపెనీలకు వెళ్ళి కూలీగా వెళ్ళి టెక్నాలజీ కూలీగా వెళ్ళేదానికంటే మన స్వాభిమానంతో మన దేశంలోనే ప్రొడక్ట్స్ తయారు చేసుకునేటువంటి వెసులుబాటు కలిగించాలి. ఎస్, దీంట్లో ప్రభుత్వ ప్రమేయం కూడా చాలా ఉంది. ప్రభుత్వం ఇంకా చాలా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇటువంటి ఆపర్చునిటీలు వచ్చే దిశగా వాళ్ళు ఇంకా కొన్ని చట్టాలు తీసుకురావాలి, కొన్ని పాలసీస్ తీసుకురావాలి, కొన్ని చేంజెస్ తీసుకురాక తప్పదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తో కూడా చూస్తే మనకు హై నెట్వర్త్ ఇండివిజువల్ సర్చార్జ్ ఉంటుంది. ఆ సర్చార్జ్ అంటే ఇక్కడ సంపాదించేవాడు వాడేదో దొంగ కింద మనం పరిగణిస్తున్నాం, అది చాలా తప్పదు. ఎస్పెషల్లీ టెక్నాలజీలో మనం పెట్టినప్పుడు చాలా ధనం వస్తుంది. సో అందుకని మన దేశంలో గత 3-4 సంవత్సరాల్లో రమారమి 50,000 పైబడి మిలియనియర్స్ మన దేశం వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే దేశాల్లో ఎన్ఆర్ఐస్ గా ఉంటున్నారు, ఇక్కడ బిజినెస్ నడుస్తుంది కానీ ఎన్ఆర్ఐస్ గా ఉంటున్నారు, ఇక్కడ ట్యాక్స్ కట్టడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇటువంటివి కొన్ని పిచ్చి పాలసీలు ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. అలాగే మనకు స్టార్టప్ కంపెనీలకు ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ కూడా ఇంకా అంత అద్భుతంగా మనకు లేదు. వ్యక్తిని ఈ రోజు మనం సిబిల్ రేటింగ్ కానీ మనకు క్రిసిల్ రేటింగ్ కానీ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యక్తికి మనం రేటింగ్ ఇస్తున్నాం. బహుశా ఒక కంపెనీ పెట్టి అతను దివాళా తీశాడంటే మళ్ళీ అతనికి అప్పు పుట్టట్లేదు మన దేశం. కానీ అమెరికాలో అలా కాదు, మీరు ఒక దగ్గర దివాళా తీసి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వచ్చారంటే మళ్ళీ మీకు అప్పు పుడుతుంది. అంటే వాళ్ళు లోన్ ఎవరికి ఇస్తున్నారు, వ్యక్తికి ఇవ్వట్లేదు. మనకి ఇంకా ఇప్పుడు ఆ భావజాలం ఆపర్చునిటీకి ఇస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీకి ఇస్తున్నారు. మీరు కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు, కొత్త లైన్ బిజినెస్ తీసుకొచ్చారు, దాంట్లో ఆ ఫైనాన్స్ కంపెనీ కనుక చూసి దీంట్లో మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎదుగుదల ఉంది అనుకుంటే కనుక పెట్టుబడి పెడతారు. మనం అలాగా ఒకసారి దివాళా తీశాడంటే మనకు అతనికి పెట్టుబడులు ఇవ్వము, మనం లోన్లు ఇవ్వము, మన భావజాలం అంతా వ్యక్తి ఆధారంగా. కాబట్టి ఇటువంటి మార్పులు మన దేశంలో తీసుకొస్తే అమెరికాలో ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఉండిపోవాల్సినటువంటి మన పిల్లలు, మన ఐటీ టాలెంట్ చాలా అద్భుతంగా మన దేశంలో రాణించగలరు. కాబట్టి మన దేశం యొక్క పురోగతి మనమే ఒక పెద్ద పవర్ హౌస్ గా తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మరి మన ప్రజలు, ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేస్తుందా లేదో మనం వేచి చూడాలి. చివరగా పారాసిటమాల్ మీద ట్రంప్కి ఎందుకు అంత కోపము, ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? రెండవది, నేను 7 దేశాల్లో యుద్ధాలు రాకుండా ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఐక్యరాజ్య సమితి మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. ఏంటి? ఆఫ్ కోర్స్ ఆయన అహంకారి, వ్యక్తిగతమైనటువంటి గొప్పతనమే ఆయనకు చాలా కీలకం. అది నేనే చాలా గొప్పవాణ్ణి అనేటువంటి ఒక విద్యలో ఉంటాడు ఆయన. కాబట్టి దాన్ని ఎవరు ఏం బాగు చేయలేరు. దేశం కంటే తన వ్యక్తిగతమైనటువంటి లాభము, తన వ్యక్తిగతమైనటువంటి అహంకారమే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి మరి అటువంటి వ్యక్తిని మనం ఎలా ట్రీట్ చేయాలో మనం అర్థం చేసుకోవాలి. మోదీ గారు అదే చేస్తున్నారు, అతనితో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు, అతను ఏమైనా ట్వీట్ చేస్తే దాన్ని పాజిటివ్ గా స్పందిస్తున్నారు, అంతకుమించి ఏం చేయట్లేదు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని అలాగే ట్రీట్ చేయాలి. రెండవది, మీరు అన్నట్టు ఫర్ ఇన్స్టెన్స్ పారాసెటమాల్, ఆయన డాక్టర్ కాదు, ఆయన ఫార్మకాలజిస్ట్ కాదు, డాక్టర్స్ నిర్ణయిస్తారు. ఆయన ఎవరు చెప్పడానికి, ప్రెసిడెంట్ ఎవరు చెప్పడానికి? ఎకో సిస్టమ్ అంతా ఉంది కదా, వాళ్ళ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు. కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు పారాసెటమాల్ తీసుకోవచ్చా లేదా అని
వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రెసిడెంట్ కాదు నిర్ణయించేటువంటి అథారిటీ ఆయనకు లేదు. ప్రతి దాంట్లో నాకే తెలుసు అన్నటువంటి ఒక ప్రగల్భాలు పలికేటువంటి వ్యక్తి. సరే, నోబెల్ ప్రైజ్ కి సంబంధించి ఒబామా ఎన్నో దేశాల్లో యుద్ధం చేస్తూ చాలా మందిని ఊచకోత కోసి చంపుతున్నటువంటి సమయంలో అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అతనికి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు అన్నది అందరూ పెద్ద ప్రశ్న. ఒబామాకి అర్థం కాలేదు నాకు ఎందుకు ఇచ్చారని ఆయన ఆశ్చర్యపడ్డాడు. దీనికి నోబెల్ ప్రైజ్ ఆయన అర్హుడే కాదు, అయినా ఆయనకి ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఇన్ని యుద్ధాలు చేసి ఇంత విధ్వంసం సృష్టించినటువంటి వ్యక్తికి మీరు నోబెల్ ప్రైజ్ ఇచ్చారే, నేను 7 యుద్ధాలు ఆపేశాను కాబట్టి నాకెందుకు ఇవ్వరు అని ఒక పర్సనల్ గా అతను చాలా వ్యక్తిగతంగా తీసుకున్నాడు ఈ విషయం అంతా. సరే, 7 యుద్ధాలు ఆపాడా అని చూస్తే కనుక ఏవి యుద్ధాలు లేవు. నిజంగా చూస్తే కనుక ఇరాన్, ఇజ్రాయెల్, కంబోడియా, థాయిలాండ్ ఈ 2 తప్ప మిగతా ఏవి యుద్ధాలు కావు. భారతదేశం చాలా స్పష్టంగా చెప్పాం, అమెరికన్ ఇంటర్ఫియరెన్స్ లేదు. ఈ నిర్ణయం పాకిస్తాన్ దాసోహం అన్నప్పుడే మేము దాన్ని మా ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందమే చాలా స్పష్టంగా చెప్పాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా గతంలో చాలా స్పష్టంగా చెప్పాడు, థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ భారతదేశం వద్దు అనింది కాబట్టి మాకు గత్యంతరం లేకపోయింది, మేమే డైరెక్ట్ గా వెళ్ళి దీని సీజ్ ఫైర్ కోసం ప్రస్తావన పెట్టాము అని పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. సరే, నిన్న షహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ ముందర డొనాల్డ్ ట్రంప్ వల్లనే మాకు సీజ్ ఫైర్ వచ్చిందని చెప్పి ఆయన ఏదో మెప్పు పొందేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ప్రమేయం లేదు. మిగతా 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు కోసోవో కావచ్చు, మన అజర్బైజాన్, అర్మేనియా కావచ్చు, డిపిఆర్ మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి కావచ్చు వర్సెస్ రువాండా కావచ్చు, ఇవన్నీ కూడాను యుద్ధాలు ఏం లేవు అక్కడ. యుద్ధాలు ఎప్పుడో ఆగిపోయిన దాన్ని నువ్వు యుద్ధం ఆపానని ఎలా చెప్పుకోగలవు? వాళ్ళు ఆల్రెడీ చర్చలు చేస్తున్నారు, దాంట్లో ఏదో ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నారు. సంతకాలు పెట్టేంత మాత్రం యుద్ధాలు ఆగిపోతాయని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేను ఆపాను అని చెప్తున్నాడని ఎలా ఆపావు? ఇరాన్ మీద బాంబులు వేసి ఆపావు. సో నువ్వు శాంతి దూత ఎలా అవుతావు? అమెరికా కూడా స్వయాన్ని వెళ్ళి అక్కడ బంకర్ బస్టర్ బాంబులు వేసామని తనే ఓపెన్ చెప్తున్నాడు. ఇక్కడ మన యునైటెడ్ నేషన్స్ లో 30,000 టన్నుల 30,000 కిలోల బాంబులు మేము వేసాము, ఏ దేశం వేయలేనంత అద్భుతంగా మేము కొట్టాము, మేమే కొట్టగలం, ఇంకెవరు కొట్టలేరు, ప్రగల్భాలన్నీ పలికాడు కదా, నీకు ఇంకా నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వాలి? సో ఇది పరిస్థితి. వాళ్ళు కూడా ఇరాన్ ఏంటంటే దీని కనుక ఇంకా ముందరికి తీసుకువెళితే ఖమేనీని చంపేసి ఆ ప్రభుత్వాన్ని నాశనం చేసే ప్లాన్ బెంజమిన్ నెతన్యాహుకు ఉంది. వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ ప్రభుత్వాది నేతలను, ఖమేనీని వీళ్ళందరినీ కాపాడడానికి కోసం వాళ్ళు టెంపరీగా దాన్ని నిలిపేశారు, వాళ్ళు ఆపేశారు అంతేగాని డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేదు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ వెళ్ళి ఖతార్ లో మన కొట్టేసి వచ్చింది. హమాస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే సీజ్ ఫైర్ గురించి చర్చిస్తున్నారో వాళ్ళని వెళ్ళి చంపినటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పలేదు ఇజ్రాయెల్. సో మరి ఏ ముద్దం ఆపినట్టు నాకు అర్థం కాలేదు. కాబట్టి ఆయన అంతా ప్రగల్భాలు పలకడం తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఎకో సిస్టమ్ అంతా కూడా, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా వంది మాగదలు పలికేటువంటి వాళ్ళు, బహుపరాక్ అనే వాళ్ళు తప్ప ఇంకేమీ లేదు అక్కడ. కాబట్టి ఆయనని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనకి తప్పకుండా నోబెల్ పీస్ ప్రైజ్ రాదు, ఇది మనం రాసి పెట్టుకోవచ్చు, ఆయనకి రాదు. కాబట్టి అది ఆయన ఒక మిథ్యలో ఉన్నాడు, దాన్ని మనం ఏం ఆపలేము. మనకు ఇంగ్లీష్ సామెత ఉంది, హూ విల్ టెల్ ద కింగ్ నేకెడ్. రాజు ఎవరో చెప్పారంట, మీరు అద్భుతమైన బట్టలు మీకు వేస్తున్నాను, ఈ బట్టలు అసలు చాలా అద్భుతం, బట్టలు లేకుండా అతన్ని పంపించాడు. అతను బట్టలు లేకుండా తిరుగుతున్నాడు, కానీ నీ రాజుకు బట్టలు లేవు, నగ్నంగా ఉన్నాడని చెప్పే దమ్ముల ధైర్యం ఎవరికి ఉన్నాయి? సో నీ బట్టలు చాలా బాగున్నాయండి అందరూ పొగుడుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు చేయింది బట్టలు లేకుండా ఉన్నావు ఏంటో చిన్న పిల్లవాడు చెప్పాడు. ఈ రోజు పరిస్థితి అదే. డొనాల్డ్ ట్రంప్ కి నీకు బట్టలు లేవు నాయన అని చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? అటువంటి వ్యక్తి, అంతకు మించి ఏమీ లేదు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాని సర్వనాశనం చేస్తున్నాడు, అమెరికా యొక్క శక్తిని కించపరుస్తున్నాడు, క్షీణిస్తున్నాడు. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే శత్రువులు ఎలాగో అమెరికా శత్రువులు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. మిత్రులు కూడా, అమెరికా దగ్గరగా ఉన్నటువంటి అలైస్ మిత్రులు, వీళ్ళకు కూడా నమ్మకాన్ని ధ్వంసం చేశారు. వాళ్ళకు అమెరికా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని నాశనం అయిపోయింది. దీన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలంటే అంత సునాయాసం, అంత ఈజీ అయిన పరిస్థితి కానే కాదు అది. రేపటి రోజు వాళ్ళు మనకు F-35లు, F-16లు ఏంటంటో మాకు ఇస్తాం భారతదేశానికి వాళ్ళు ఓపెన్ గా ముందరకు వచ్చినా వాళ్ళ దగ్గర మనం తీసుకోము. కాబట్టి నమ్మకం దెబ్బతింది. మనం కూడా ఆట ఆడతాం అంటే, డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్పవాడు ఇవన్నీ చెప్తాం మనం, కానీ
అమెరికా నుంచి మన దేశానికి సంబంధించిన కీలకమైనటువంటి ఎటువంటి అంశాలు కూడా వాళ్ళ మీద మన డిపెండెన్సీ అన్నది మనం పెట్టుకోబోము. అదే పరిస్థితి మిగతా దేశాలు కూడా. ఈరోజు జపాన్, జర్మనీ, మనకు ఈ దేశాలన్నీ కూడా వాళ్ళకు డిఫెన్స్ లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ చట్టాలన్నీ అమెరికా తయారు చేసింది. వాళ్ళ దేశ రక్షణ అంతా మేమే చూసుకుంటామని అమెరికా పెట్టింది. కానీ ఇప్పుడు ఆ రెండు దేశాలు కూడా వాళ్ళ బడ్జెట్ ని డబుల్ చేసుకున్నాయి. గతంలో ఉన్న బడ్జెట్ ని, డిఫెన్స్ బడ్జెట్ ని డబుల్ చేసుకున్నాయి. కాబట్టి అమెరికాని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అమెరికా స్థావరాలు 10 స్థావరాలు ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ భారతదేశం దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనుక్కుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నిజంగా రేపు చైనాతో యుద్ధం, ఘర్షణ వచ్చినప్పుడు అమెరికా వాళ్ళ పక్షాన్ని నిలబడుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్ ఎలా వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు చూశారు. కాబట్టి అమెరికాని ఈరోజు ఎవరు నమ్మట్లేదు. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ చేసే ఈ పిచ్చి పనుల వల్ల ప్రపంచం అంతా కూడా అమెరికాని నమ్మలేనటువంటి పరిస్థితి. కానీ అమెరికా నుంచి కంప్లీట్ గా కట్ చేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి క్రమేపీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. రాబోయే 6 నెలలు, సంవత్సరం లోపల ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. అప్పుడు తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం అరిచి గీ పెట్టుకున్నా కానీ లాభం లేదు. అమెరికా యొక్క వర్చస్సు, అమెరికా యొక్క ఇంపార్టెన్స్, అమెరికా యొక్క ఆధిపత్యం క్షీణిస్తున్నది. ప్రత్యామ్నాయంగా చాలా దేశాలు, చాలా థియేటర్స్, మల్టీ పోలార్ వరల్డ్ తయారవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి గిరిధర్ గారు, థ్యాంక్ యూ.